కలెక్షన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. మరో 100 బాటిల్స్ కావాలి. క్యాష్ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి. హలో సార్, హాయ్ విశ్వ. పేమెంట్ నేనే వచ్చి తీసుకునేవాడిగా. ఇందులో ఏముంది, మీ ఆఫీస్ ఫ్యాక్టరీ చూసినట్టు ఉంటుంది కదా అని నేనే వచ్చాను. ఎనీ టైం సార్, ప్లీజ్. వెరీ క్లాసీ హౌస్. థ్యాంక్ యూ సార్. నేను ఇలాగే అన్ని క్లాస్గా ఉండడానికి ఇష్టపడతాను. కానీ ఒక చిన్న కొరత, కుక్ విషయంలోనే మిస్ చేశాను. కుక్కను మాత్రమే మిస్ చేశారా? వేరే ఏం మిస్ చేశాను? మరి ఇంకేంటి సార్, మీరు మాత్రం మంచి క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తున్నానంటూ మీ అమ్మాయికి మాత్రం ఎందుకు సార్ ఇలాంటి భర్తని చూసి? మా అమ్మాయికి భర్త? వాట్ నాన్ సెన్స్. నా కూతురికి ఇంకా పెళ్లి అవ్వలేదే. ఈ సంవత్సరం ఒక మంచి అబ్బాయిని చూద్దాం అనుకుంటున్నాను. ఓహో. హాయ్ విశ్వ. హే, ఏంటి ఎవరు రాలేదు? అందరూ బిజీ ఫ్యాక్టరీలో. రిహర్సల్ ఉంది కదా? ఉంది. మీరేమో ఇక్కడున్నారు, మీ హస్బెండ్ అక్కడున్నారు. ఎలాగండి మీ ఇద్దరి మధ్య సెట్ అవుతోంది? ఏం చేయమంటారు, నేను వచ్చేయండి వచ్చేయండి అంటూనే ఉన్నాను, కానీ ఆయన వర్క్ షూట్లంటూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఫోన్ కూడా ఎప్పుడు చేయరా? ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తారు, కానీ ఫోన్ చేస్తే వదలరు. ఐ లవ్ యూ డార్లింగ్, మిస్ యూ బంగారం అని మాట్లాడుతూనే ఉంటారు. ఉదయం కూడా నేను ఫోన్ చేశాను, ఫోన్ తీయలేదు, బిజీగా ఉన్నారనుకుంటా. అందుకే నేను అప్సెట్ గా ఉన్నాను. రెడీ విశ్వ, లెట్స్ స్టార్ట్. యా. వన్ సెక్. హలో. హలో, నేను శామ్ని. శామా? ఏ శామ్? శామ్ ఆండర్సన్ అండి, మీ హస్బెండ్. ఎందుకండి అలా కట్ చేశారు? మాట్లాడండి. నేను మాట్లాడను, నేను అప్సెట్ గా ఉన్నాను. నేనెందుకు మాట్లాడాలి? మీకోసం ఊరు నుంచి. అరే, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లం ఏంటండి? మాట్లాడండి. ఏంటి బంగారం కట్ చేసేసావు? ఐ లవ్ యూ రా. మీరు చెప్పినట్టు మాట్లాడరా, నీ గొంతు వినడానికేగా ఫోన్ చేశాను. ఏమండి, నేను బిజీగా ఉన్నాను. ఆవిడ బిజీగా ఏం లేదు, మాట్లాడండి. చెప్పండి, ఏంటి విషయం? ఏం లేదు బంగారం, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, అందుకే వచ్చేసాను. ఎక్కడున్నారు అడగండి. ఎక్కడున్నారు? ఆస్ట్రేలియాలో. ఎక్కడ అడగండి. ఆస్ట్రేలియాలో ఎక్కడ? అది సర్ప్రైజ్, వెనక్కి తిరిగి చూడు. బంగారం నా బుజ్జి బంగారం. నీ బురదంటి స్పర్శల్లో దొరదలా. బంగారం నువ్వే నాకు కలేం. మ్యారేజ్, హస్బెండ్. సారీ, మీరు చాలా డీసెంట్ అనుకున్నాను. ఏ? నేను మొత్తం చూశానుగా, అమ్మాయిలు మీ మీద వాలడం, మీరు అది ఎంజాయ్ చేయడం. ఓ, అదే ప్రాబ్లమా? హలో, నాకేంటి ప్రాబ్లం? మీరు ఎవరితోనైనా మాట్లాడండి, ఎవరిని చూసి నెగ్లించండి. Go fast. చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చరే, 2 daysలో నయమైపోతుంది. కాల్ మాత్రం 2 weeks. స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి. ఓకే డాక్టర్. టేక్ కేర్. డాక్టర్, డిశ్చార్జ్ ఎప్పుడు చేయొచ్చు?
2 డేస్లో చేసేయచ్చు. యూ ఓకే? కాంపిటీషన్. వాట్ నాన్ సెన్స్? ఏమంటున్నారు? సో ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్. నో, మీరేం చెప్పినా నేను వినదాల్చుకోలేదు. నాకు ఫైనల్ లిస్ట్ డాన్సర్స్ ని మార్చే పవర్ లేదు. మీరు ఇందులో పాల్గొనాలంటే మీరు ఆ డాన్స్ చేసి తీరాలి. ఇట్స్ అప్ టు యూ. ఎన్ని రోజులు కష్టపడ్డావురా. పర్లేదు విశ్వ, నెక్స్ట్ టైం చూసుకుందాం. Hey, look, the loser! Hey! Hey, look at it! Hey, what are you doing now, eh? Think విశ్వ వద్దురా, వాడితో మనకెందుకు? ఇట్స్ యూ. Yeah, it's me. What? What the bloody hell is happening here? Are you dancers or fighters? Get the hell out of here now! గొడవల వల్ల దేన్ని సాధించలేం విశ్వ. నువ్వు వాళ్ళని కొట్టడం గెలుపు కాదు, పోటీలో గెలవడమే నిజమైన గెలుపు. హాయ్ విశ్వ, రూమ్లో బోర్ కొడుతోంది అంది, అందుకే. వెళ్దామా? ఇంకా డిశ్చార్జ్ చేయలేదు. ఎక్కడికి? ప్రాక్టీస్. Ladies and gentlemen, the winner of the 2013 Make Your Move dance competition is... Yeah, you're right! మీ జీవితంలో నేను మీకు అమ్మగా రావచ్చా? మీరా నాతో అంతా చెప్పింది, అందుకే నేను రమ్మన్నాను. మీ పేరెంట్స్తో మాట్లాడొచ్చా? నాన్న ముంబైలో బిజినెస్, సంవత్సరానికి ఒకసారి నన్ను చూడడానికి ఇక్కడికి వస్తారు. ఆయనతో ఈ విషయం మాట్లాడాలి, ఓసారి రమ్మని చెప్పగలవా? బిజినెస్లో ఎంత బిజీగా ఉన్నా పెళ్లి చేసుకో తర్వాత వచ్చి ఆశీర్వదిస్తానంటే ఎలా?
పెళ్లి విషయం మీ నాన్నతో మాట్లాడడమే సంప్రదాయం. లేదంకుల్, ఏమైనా ముఖ్యమైన పనేమో. ఆయన బిజీగా ఉంటాయే, మనమే ఇండియా వెళ్దాం. నేను ఇప్పటికి చాలాసార్లు అడిగాను అంకుల్. నేను ఇండియాకి వెళ్ళడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఆయనతో చెప్పడం ఎందుకు? మనమే సడన్ గా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. తీరా వెళ్ళాక ఆయన వద్దంటారా ఏంటి? బాయ్ బాయ్, 10 రోజుల్లో వచ్చేస్తాను రా. ఏంటి బ్రో డల్గా ఉన్నావు? ఏం బ్రో, మీరాన్ లవ్ చేస్తున్నానని చెప్పుంటే నేనే వదిలేసేవాడిగా. అది వదిలేసి నాతోనే పెళ్ళి అయిందని అబద్ధం చెప్పి. హే బ్రో, ఇట్స్ ఓకే బ్రో. తాళి కట్టాల్సిన నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి టాటా చెప్పించావు కదా. నాకు ఫ్రెండ్షిప్ అంటే గౌరవం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. విశ్వ, టైం అయింది, బయలుదేరదామా? దిస్ ఇస్ సునీల్, మై ఫ్యామిలీ ఫ్రెండ్. హాయ్ బాయ్స్, బాయ్. Your immigration form, excuse me? ఓ సారీ. విశ్వ, అంకుల్, ముంబైలో మీ ఇల్లు ఎక్కడ? బాంబేలో ఒక ఫేమస్ చోట్ అంకుల్. ఫేమస్ అంటే దాదర్, జూహు, బాండ్రా. బాండ్రా, బాండ్రా దాని పక్కనే. హలో బాబాయ్, నేను విశ్వాన్ మాట్లాడుతున్నాను. ముంబైలో మన ఇల్లు ఎక్కడుంది? రేపు మార్నింగ్ నేను ఇండియా వస్తున్నాను. ఏమంటున్నా? నాన్నకి తెలియనక్కర్లేదు, ఎయిర్పోర్ట్కి బండి పంపించండి. విశ్వ, ఇప్పుడున్న పరిస్థితుల్లో Please switch off your phone. The flight is taking off. ఓకే, Kindly get back to your షూర్ seat. షూర్. నేను మళ్ళీ చేస్తాను బాబాయ్. విశ్వ, टैक्सी साहब, टैक्सी साहब, साहब टैक्सी, टैक्सी साहब, साहब टैक्सी. सर टैक्सी कहाँ जाना है साहब? मेरे टैक्सी में चलो साहब. విశ్వ, వెళ్దామా? నువ్వు? బాబాయ్ పంపించారు. మా నాన్నే బిజీగా ఉంటారనుకున్నాను, కానీ బాబాయ్ కూడా బిజీగా ఉన్నారు. సారీ అంకుల్. ఇట్స్ ఆల్ రైట్. కనీసం పంపించిన బండి అయినా ఏసీ బండి అయితే. నానా, దిస్ ఇస్ ఇండియా. ఇల్లు ఇక్కడికే తీసుకురమ్మన్నారు. రా విశ్వ. పోలీసులు ఎవరు చూడలేదుగా? లేదయ్యా. రాజు, డ్రైవర్ దగ్గర గన్ తీసుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళంతా ఎవరు? నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ మీ నాన్న సమాధానం చెప్తారు. మా నాన్న ఎక్కడ? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ నాన్నని కలవడం అంత సులభం కాదు. అన్న ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. నువ్వు వస్తున్నావని అన్నకు తెలుసుంటుంది. కబురు పంపుతారు. ఏంటి విశ్వ, ఏంటిదంతా? మీ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పావు. మీ నాన్న ఎవరు? ఏం చేస్తుంటారు? ఏదో బిజినెస్ అనే చెప్పారు. బిజినెస్ బిజినెస్ అంటున్నావు, ఏం బిజినెస్ చెప్పవు. బిజినెస్ చేసేవాళ్ళు ఇలా పోలీసులకు భయపడి బతుకుతారా? అంకుల్, మీ నాన్నగారు ఏదో తప్పు చేస్తున్నారు. నాన్నా, ఇలా చూడు మీరా, లవ్ చేయడం తప్పు కాదు, కానీ నేను లవ్ చేసే కుర్రాడు ఎవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవడం ముఖ్యం. మీరా, నాకేం తెలియదు. నేను మీలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు విశ్వ, ఇవన్నీ. మీ నాన్న తీసుకురమ్మన్నారు. రండి. నిన్ను మాత్రం రా, లోపలికి వద్దాం. టీ వద్దు, కూర్చో. వెళదామా? రండి వెళ్దాం.
నా తండ్రి ఇలాంటి వాడు అయి ఉండకూడదు, నేను ఊహించినంత ఉత్తముడై ఉండాలనుకున్నాను. కానీ చూశాను నాన్న, మీ నిజ స్వరూపాన్ని చూశాను. ఇదంతా నేను చూడకూడదనే ఇన్నేళ్లగా నన్ను అక్కడ మీరెవరు, ఏం తప్పు చేస్తున్నారు? అమ్మకే కాక నాకు దూరమై ఎందుకు ఇలా బతుకుతున్నారు? ఎవరి కోసం?